నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఇగో అంత ఫాయో కళ్ళ ముంగట అంతా తిరుగుతుంది. ప్రజెంట్ 4:30 అవుతుంది. మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఉంటుంది, జస్ట్ 9 కిలోమీటర్. సన్ రైజ్ కావడానికి టైం అవుతుంది. ఆల్రెడీ కింద క్లౌడ్స్ ఫామ్ అయిపోయినాయి. జస్ట్ సన్ రైజ్ వచ్చుడుతోనే వ్యూ చూడాలి. ది క్రేజీ లెవెల్, స్వర్గం అనుకోవాలి అట్లుంటది. నిన్నైతే ఉందో లేదో తెలియదు, కానీ వచ్చేదాకా తుఫాన్ ఉంది అనడంతోనే భయమైంది. అసలు క్లౌడ్స్ వస్తే రావు అనుకున్నా. లక్కీ లేదా నిన్న రెయిన్ లేదు, అందుకే క్లౌడ్స్ ఫామ్ అయినాయి. సన్ రైజ్ అయినాక కొంచెం ఒక 7:30 వరకు స్వర్గంకి వచ్చినట్టు ఉంటుంది. ఆ విధంగా ఫీల్ ఉంటుంది. ఇక్కడ ఉయ్యాలలు, ఫుడ్ లైవ్గా ఇవన్నీ పర్ఫెక్ట్ దొరకాలంటే ఒక మడగడ వ్యూ పాయింట్ దొరుకుతుంది. వనజాంగి వేనా, లంబసింగ్, మారేడుమిల్లి వేనా, కానీ ఇవన్నీ దొరికాయి మీకు. మడగడ వ్యూ పాయింట్ పేరులోనే ఆ సంతోషం ఉంటుంది. మనం ఎప్పుడైతే మడగడ వ్యూ పాయింట్ వస్తామో అక్కడ చూడాలి ఆ వ్యూ పాయింట్, కానీ ఆ క్లౌడ్స్ ఫార్మేషన్. ఆ వింటర్లోనే రావాలి. ఆ క్లౌడ్స్ అయితే పక్కా దొరుకుతుంది, ఒక రెయిన్ లేకపోతేనే. మీరు ఎప్పుడు ప్లాన్ చేసినా కానీ వింటర్లో ప్లాన్ చేయాలి. ది పర్ఫెక్ట్ క్లౌడ్ ఫార్మేషన్ ఫాగీతో ఉంటుంది. మీరు మడగడ వ్యూ పాయింట్ చూడాలంటే ఒక రోజు ముందే వెహికల్ మాట్లాడుకోండి. అక్కడ సెంటర్ కాడ ఉంటారు కొందరు ఆటోస్ కానీ జీప్స్ కానీ. వ్యూ పాయింట్ చూడాలంటే 5:30కి ఆడ ఉండేటట్టే ప్లాన్ వేసుకోండి. మీ రూమ్ ఎంత దూరం ఉంటుందో దాన్ని బట్టి. మాకంటే 9 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మేము 5 వరకు స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేవారు 5:30 అయింది. ఆ విధంగా ప్లాన్ వేసుకోండి. ఇక్కడ మీకు మడగడలో దొరుకుతుంది. ఆ వ్యూ పాయింట్లో మీకు ఫుడ్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, వ్యూ చూస్తేనే హ్యాపీనెస్ అనుకుంటే ఇక దింసా డ్యాన్స్ చూస్తే డబల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఒకప్పుడు వనజాంగి లంబసింగ్ ఉంటే ఇప్పుడు మడగడ బాగా ట్రెండింగ్ వ్యూ. 3 hours స్పెండ్ చేసేసినాం. అండ్ ఈ వీడియోతో కంప్లీట్ మడగడ వ్యూ పాయింట్. నెక్స్ట్ వచ్చే వీడియో వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.